మిత్రులకు పునఃస్వాగతం. నీతి శ్లోక రత్నావళి 150వ శ్లోకాన్ని చూస్తున్నాం. విరక్తస్య చ భక్తస్య దంతస్య గలితస్య చ అమాత్యస్య చ దుష్టస్య మూలాదుద్ధరణం వరం. భక్తి లేనటువంటి పూజ వృధా. జారిపోయినటువంటి లేక కదిలిపోయినటువంటి పంటిని నోట్లో ఉంచుకుని ఇబ్బంది పడటం అనేటువంటిది కూడా శ్రమ. అలాగే దుష్టుడైనటువంటి మంత్రిని ఉంచుకోవటం కూడా రాజుకి నష్టాన్నే కలిగిస్తుంది. అయితే మరి ఏం చేయాలి అంటే మూలాత్ ఉద్ధరణం వరం. అసలు వీళ్ళని మొదటి నుంచి అంటే మునుముట్టా కూడాను తొలగించి వేయటం అనేటటువంటిదే చేయవలసినటువంటి పని అంటున్నాడు నీతి శాస్త్రకారుడు. విరక్తస్య చ భక్తస్య, అనురాగము లేకుండా భక్తస్య, భక్తుని యొక్క పూజ అంటే దేవుని మీద నమ్మకం లేనటువంటి పూజ ప్రయోజనం లేనటువంటిది. అటువంటిది మానేయటమే మంచిది. గళితస్య దంతస్య చ, అలాగే జారిపోయినటువంటి లేకపోతే పూర్తిగా కదిలిపోయినటువంటి దంతాన్ని కూడా పూర్తిగా తీసివేయటం, పీకించి వేయటమే సరైనటువంటి నిర్ణయం. దుష్టస్య చ అమాత్యస్య, దుష్టస్య దుష్టుడైనటువంటి అమాత్యస్య చ మంత్రిని కూడా మూలాత్తు ఉద్ధరణం పరం. మొత్తంగా పెనుముట్ట కదిలించి మునివేళ్లతో సహా పెకలించి వేయటమే అక్కడ సరైనటువంటి మార్గం. అదే వరం, అదే మేలు చేకూరుస్తుంది. జారినటువంటి పంటిని, అనురాగం లేని భక్తుణ్ణి, దుష్టుడైనటువంటి మంత్రిని వేళ్లతో సహా పెకలించి వేసేయండి. నీ దగ్గర సేవ చేస్తూ నీ మీద నమ్మకం లేని సేవ చేస్తున్నట్టు నటిస్తూ నీ మీద భక్తి, అనురాగము, నమ్మకము లేనటువంటి సేవకుడు మూలంగా ప్రయోజనం లేదు. నోట్లో ఉన్నాను అని లెక్కతో ఉన్న పన్ను ఎందుకు పనికిరానిది అవుతుంది. సేవ చేస్తున్నాను అనే మంత్రి కూడా అలాగే మనకి హానిని కలిగిస్తాడు. కాబట్టి వీళ్ళని తుదముట్టా తీసివేయటమే సరైనటువంటి వ్యక్తి చేయవలసిన పని అంటున్నాడు నీతి శ్లోక రత్నావళి. స్వస్తి.